నీ సమాధానం నీ వశంలో ఉండాలి. బయట నుంచి వచ్చే సమాధానం అయితే బయట వాళ్ళు పాడు చేస్తారు. నీ హృదయంలో సమాధానం ఉంటే దాన్ని ఎవ్వడు నీ హృదయంలో దూరి తీసుకునేవాడు లేడు. రేపు సిలువ వేయబడతానని, అవమానపరచబడతానని, హింసించబడతానని, దూషించబడతారని, ముఖం మీద ఉమ్మేస్తారని, గుద్దుతారని, కాళ్ళల్లో చేతుల్లో శీలలు కొడతారని తెలిసిన ప్రభు కూడా అన్నాడు, నా శాంతి మీకు ఇచ్చి వెళుతున్నాను, నా సమాధానం మీకు ఇచ్చి, మీ హృదయంలో కలవరపడనీయకండి, నిందకు భయపడకండి, శ్రమకు భయపడకండి, పోరాటాలకు భయపడకండి. విశ్వాస అయితే కాంవాట్, ఒక గద్ద ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పక్షిరాజు తుఫాను గాని వచ్చిందంటే మిగిలిన పక్షులన్నీ వర్షానికి గూటికి పోయి చేరిపోతాయి. కానీ పక్షిరాజు ఏం చేస్తుందంటే బలె 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 అంటుందట. ఈదురు గాలులు కోసి ఉయ్య వస్తుంటే అది గూట్లో చేరదు సరిగదా, గాలితో పాటు కొట్టుకుపోతుంది సరిగదా. ఆ ఈదురు గాలిలో రోషంగా తీసుకొని, సవాలుగా తీసుకొని అది ముందుకు సాగుతుందటండి. దానికి థ్రిల్లింగ్గా ఉంటుందంట. అలాంటిది ఒక క్రైస్తవుడికి శోధనలు, శ్రమలు ఎట్టుండాలి తెలుసా? భలే 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 మంచి పోరాడి గొప్ప వెరైటీ తెచ్చుకుంటాను నేను. ప్రతిదానికి కృంగిపోయేవాడు శరీర సంబంధి, ప్రతిదాన్ని దేవునికి అప్పగించుకొని జయించేవాడు ఆత్మానుసారుడు. నీకున్న కోపం, నీకున్న ద్వేషం, నీకున్న అసూయ, నీకున్న కామాతృత, నీకున్న భయం, భవిష్యత్తును గురించిన భయం, ప్రతిదీ కూడా నీవు సిలువలో వేసేసావు. అవి నీలో లేవిక. నీలో క్రీస్తున్నాడు. నీలో క్రీస్తుంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆయన గుణగణాలన్నీ మనలో ఉంటాయి.